రోజులానే శంకర్ అమ్మమ్మని కథ చెప్పమని మారం చేశాడు. కౌసల్య తన పని ముగించుకొని కథ చెప్పసాగింది. అనగనగా ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతుంది. కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది. చీమా చీమా ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలుక. అక్కడొక పెద్ద జంతువుంది. నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెడతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరుగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరుగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడొక పెద్ద జంతువుంది. నా కన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది. కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో, ఇంక నావల్ల కాదు, నేను పరిగెత్తలేను. ఇంతకూ ఆ జంతువు ఏమిటి అని అడిగింది. అదా, అది పెద్ద గండు చీమ. నావైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా? అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. కౌసల్య కథ ముగించి, కథలోని నీతి ఏమని శంకర్ని అడిగింది. శంకర్ కథలోని నీతి ఏమనగా, ఈ కథలో ఎలుక, కుందేలు, నక్క సరైన ప్రశ్న అడిగి ఉంటే వారు భయపడి పరిగెత్తే వారు కాదు. కాబట్టి అడిగే ప్రశ్న సరైనదిగా ఉండాలి అని చెప్పాడు. శభాష్ శంకరా అని కథ ముగించింది కౌసల్య. మెల్లగా నిద్రలోకి జారుకున్నారు శంకర్ మరియు కౌసల్య. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన పోస్ట్ల గురించి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.